మీ ఎక్కడి నుంచి మీరు వచ్చారో, ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారో తెలుసుకున్నందుకు చాలా బాధగా ఉన్నా. ఇటువంటి ఆశ్రమం ఇక్కడ ఉండి మేము అందరికీ ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. హలో, మీరందరూ బాధపడడం పర్లేదు. మా అమ్మ లేదు, నాన్న లేదు, ఇక్కడే సరిగా బాధపడకండి. మీకు చేయాల్సిందంత బాగా చదువుకో, చూసారా, మంచి మార్కులు తెచ్చుకో. అది ఇతర వాటికి ఏం లేకుండా మంచిగా ఉంది. వెళ్ళి అందరికీ మంచి చేస్తూ వేరే సహాయం రావాలంటే సహాయం చేస్తూ వైపు సహాయం చేసుకుంటూ బాగా చదువుకుంటూ ఇప్పుడు మీ ముందు చూస్తున్నా ఆమె ఈ ఊళ్ళోనే పుట్టింది, పెరిగింది, మళ్ళీ చదివింది. ఇప్పుడు అనంతపూర్లో యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తుంది. ఇటీవలే రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. గ్రామంలో పనిచేస్తున్నాము. ఆంధ్ర గ్రామంలో పనిచేసింది. అనుకోకుండా సంవత్సరానికి ముందు ఏ రోజున సంవత్సరం ముందు చనిపోయిన ఆమె మనసులో ఉంది, నా మనసులో ఉంది. ఆమె జ్ఞాపకార్థం ఏదో చేయాలని అనుకున్నాము. ఈరోజు అందరినీ కూడా ఆమె జ్ఞాపకార్థం, ఆమె జీవించింది, ప్రాజెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని పైకి వస్తే ఆమె ఆత్మ అర్థమైందా? కాబట్టి ఇక ఎక్కువ మీతో చెప్పదలుచుకోలేదు. మీరు ఒక రంధ్రాలు ఏంటంటే ఒక మా అమ్మ లేదు, మా అమ్మ లేదు, అందరికీ మాకు ఏదైనా బాధ వస్తుంది, అయితే దాన్ని వదులుకోండి, అయిపోయింది, ఇల్లే అనుకోవాలి. కాబట్టి నాకు బాధపడలేదు, నేను నాకు ఎవరు లేరు అనే బాధ మీకు వద్దే వద్దు. కవిదా చూసుకుని వచ్చి చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, బాగా చదువుకోండి, మంచి మార్కులు తీసుకొని పైకి రావాలని మీకు చక్కటి కార్యక్రమం. చక్కటింది సరిపోతుంది. ఇలాంటి పిల్లలకి మేము కొంతైనా సహాయం చేసి కూటమి అవకాశం నాకు ఇచ్చినందుకు కవి గారికి నేను ఇచ్చేది పంపుతారు. మాకు ఇంత అవకాశాన్ని కల్పించిన అందరినీ తీసుకొచ్చి ఎక్కడో ఉండాలి అనుకునే వాళ్ళు తెలుసు, ఇలా లేకుండా పోతాయి. కాబట్టి మీకు తల్లిదండ్రులు ఇక్కడ ఎక్కినప్పుడు అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళు మీకు బాగా చూసుకుంటారు. అర్థమైందా? ఆ ధైర్యంగా ఉండండి, చేసి ఉత్సాహంగా ఉండాలి, బాధపడకూడదు, బాగా చదువుకోవాలి. ఇంకొకటి పరిశుభ్రంగా ఉండాలి. అన్నం తినకుండా చేయి కడుక్కోవాలి. ఒకవేళ మేడం చెప్తే మర్చిపోతే కూడా, అన్ని మేడం కూడా చాలా పనులు ఉంటాయి అందరికీ కదా. టైంకి మనం మీరే చేయి కడుక్కోవాలి శుభ్రంగా. పడుకునే ముందు మంచిగా జట్టు కులించుకొని మంచిగా నిద్రపోవాలి. ఎప్పుడన్నా జుట్టు మాసిపోతే తలకు పోసుకోవాలి. మనము ఎవరి గురించి మనకు ఒకరు చెప్పకుండానే మనము నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలి, మంచిగా ఉంది. మీకు అన్నము అన్ని బాగా పెడుతున్నారు, బాగా చదువుకోలే ఉంటే బాగా చూడు. అక్క చూడు ఎంత బాగుంటుంది కదా, అందరు అక్క మాదిరి ఉండాలి. సరేనా? చూడు అక్కలందరూ చాలా బాగున్నారు ఇక్కడ. సరేనా? అందరూ మీరు బాగుంటుందంటే మీ ముందున్న పరిశుభ్రతకి ఇంత ప్రాధాన్యత. క్లీన్లీనెస్, పరిశుభ్రత అర్థమైంది కదా బాబు. పరిశుభ్రత మీరు వీటిలో ఉన్నప్పుడు నడుపుకొని స్నానం చేస్తున్నారు అంతే.
బాత్రూమ్ పోయినప్పుడు సబ్బుతో చేయి కడుక్కోవాలి. మనము ఒకసారి ఓపిక అనుకోకూడదు. ఒకరు చూసినా చూడకపోయినా ఇవన్నీ చేస్తేనే మనం మంచిగా పెరుగుతాం. అందరికీ మీరు మంచిగా పెరగాలని ఉంది కదా, బాగా చదువుకొని ఇంకా బాగా అవ్వాలని ఉంది కదా, చిన్న చిన్న అలవాట్లు బాగా చెప్తాం. బాత్రూమ్ పైన పొద్దున తూకుపోయినా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, జుట్టు దూడుకోవాలి, శుభ్రంగా ఉండాలి. గోళ్ళు పెరిగిపోతే కట్ చేసేసుకోవాలి. గోళ్ళు ఇప్పుడు నాకు కూడా పెరిగినాయి, నేను కూడా టైం లేక కట్ చేసుకోలేదు. గోళ్ళు కట్ చేసేసుకోవాలి, చక్కగా చదువుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవాలి. మంచిది. ఆల్ ద బెస్ట్.